రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎస్పీ రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులు యథావిధిగా కొనసాగిస్తూ జీవో 46 రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో హర్షవర్ధన్ రెడ్డి ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ నేపథ్యంలో ఉన్న యువకులకు జీవో నెంబర్ 46తో తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. 2022లో విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్లో రాష్ట్ర స్థాయి క్యాడర్స్ స్పెషల్ పోలీస్ పోస్టుల నియామకాలు జరుగుతున్న క్రమంలో జిల్లాల ప్రస్తావన తీసుకురాలేదని ఆయన వెల్లడించారు. మీ హోమ్ మినిస్టర్కు తెలియదు. హోమ్ మినిస్టర్కు పోయి ఇప్పుడు అడగండి. జిఓఎంఎస్ నంబర్ 46 మహమూద్ అలీ సాబ్ అంటే జిఓఎంఎస్ నంబర్ 46 క్యా హై అంటాడు. ముహ్ మరా మహమూద్ అలీ, కేసీఆర్ని దట్టి గట్టే మహమూద్ అలీ, ఆయన హోమ్ మినిస్టర్. మీకు పాఠాలు చెప్పి ఇంటర్మీడియట్ కానీ ఎడ్యుకేషన్ మంత్రి ఆమె ఏమో 10th ఫెయిల్ 9th పాస్, ఫస్ట్ క్లాస్ తెలియదు, సెకండ్ క్లాస్ తెలియదు, ఇంటర్ అంటారు ఎవరు. అది ఇంద్రంతా చెప్పినప్పుడు కాపీ కొట్టి పాస్ అయింది వస్తుంది. ఆమె ఏమో ఎడ్యుకేషన్ మినిస్టర్. మీకు జిఓఎంఎస్ నంబర్ 46 తీసుకువచ్చినోడు సోమేష్ కుమార్ బీహారోడు. ఇప్పుడున్న మీ చీఫ్ సెక్రటరీ ఆంధ్రకు సంబంధించింది శాంతకుమారి. మీకు చైర్మన్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అయిన శ్రీనివాస్ గారేమో ఆంధ్రోడు. మీ ఎగ్జామ్లో మీ యొక్క మార్కుల షీట్లో ఆంధ్ర చరిత్ర ఎక్కువ చెప్తాడు, తెలంగాణ చరిత్ర తక్కువ చెప్తాడు. అంటే ఇండైరెక్ట్గా మేము ఆ రోజు 2001లో ఫ్రీ జోన్ కాదురా హైదరాబాద్ మాదిరాన్ని కొట్లాడిన వాళ్ళం ఈ వేదికపై. తెలంగాణ అందుగురించే తీసుకువచ్చిందమ్మా. జిఓఎంఎస్ నంబర్ 46 అందుగురించే మా మీద రుద్దుమని చెప్పినామా. ఈ జిఓఎంఎస్ నంబర్ ఒక పోలీసులకే అనుకుంటున్నారు మీరు. రేపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటికీ వర్తిస్తుంది ఈ జీవో. మా హర్షవర్ధన్ అంటుండే ఇప్పటికే అన్న 3 గంటల వరకే పర్మిషన్ ఉంది. నేను పోలీసు వాళ్ళకి చెప్తున్నా, మీ అధికారులకు తీసుకురండి, మీ అధికారులకు చెప్పండి సాయంత్రం వరకు ఇక్కడికి వచ్చి పోము. ఇంకా హోమ్ మినిస్టర్ వచ్చి వీళ్ళ మెమోరాండం తీసుకుంటాడా, లేకుంటే 10 మందిని వీళ్ళని తీసుకుపోయి సెక్రటరియట్లా చీఫ్ సెక్రటరీ తోటి కల్పిస్తారా, లేదంటే మేము ఇక్కడికి అమరవీరుల స్తూపంకి నడుచుకుంటూ వెళ్తారో, ఎంతమంది పోలీసులు ఆపుతారో, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మీ అధికారులకు చెప్పండి. రాములు నాయక్ వచ్చిండు, ఉద్యమకారులు వచ్చిండు, మేము ఇక్కడికి నడుచుకుంటా వాళ్ళ దగ్గర మీరు తీసుకోకపోతే, హోమ్ మినిస్టర్ ఇంటికి తీసుకోకపోతే, చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకోకపోతే, మీ శ్రీనివాసరావు దగ్గర అందరు తీసుకొని వీళ్ళకి వెళ్ళండి. కాదంటే మాకు ఒక స్తూపం ఉంది, మాకు ఒక తెలంగాణ సెంటిమెంట్ ఉంది, మా అమరవీరుల త్యాగాలతోటి వచ్చిన ఆ స్తూపంకి పోయి నేను దేశపాండే, మృతంజన్న, మెట్టు ప్రకాష్, తర్వాత రాంబాబు నాయక్, తర్వాత మా రెడ్డి గారు, రవి గౌడు, యాదన్న, అందరం కలిసి మేమందరం కలిసి ఇక్కడికి నడుచుకుంటా పోదాం. చెప్పండి మీ అధికారులకు.
ధర్నా చేస్తారు, మైక్లో ఉరులుతారు, మళ్ళా వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు. కానీ మేము వెళ్ళిపోవడానికి తెలంగాణ ఎందుకు తెచ్చినాం? నియామకాలలో ఎప్పుడు నేను అంటున్నా, ముఖ్యమంత్రి ఈ వేదిక కంచి తమ్ముడు కానీ ఐపీఎస్ లాంటి స్థాయిలలో తెలంగాణ ఐపీఎస్ పనికిరారా? పక్క రాష్ట్రాల ఐపీఎస్ పనికొస్తారా? తెలంగాణలో ఉన్న మా మిత్రులు ఎంతో మంది నువ్వు ఆంధ్ర క్యాడర్కి చెందిన వివి శ్రీనివాసరావు గారిని మాపై పెట్టి ఈరోజు ఇంత విధ్వంసానికి పాల్పి జీవో నంబర్ 46 రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో మా సత్తా ఏందో అనేది రాబోయే ఎలక్షన్లో చూపిస్తాం. ఊర్లలో కానీ ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వానికి మామూలు చెందిన మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. సార్ జీవో నంబర్ 46 వల్ల మాకు ఇష్యూ జరుగుతుంది, మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే మాకు తెలియదా? దేనికి చదవాలి, ఏం చదవకూడదా మాకు తెలియదా? నువ్వేంది మేము నారాయణపేట నుంచి వచ్చాం సార్ అంటే నారాయణపేట వాళ్ళకి నాకేం సంబంధం అంటారు. ఆయన రాష్ట్రానికి చెందిన మినిస్టర్ కదా, ఎందుకు మా నిరుద్యోగుల పక్షాన మీరు ఎందుకు ఇంత 119 నియోజకవర్గాల్లో మా నిరుద్యోగుల అభ్యర్థులతో నామినేషన్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ 3 కమిషనర్ల పరిధిలో 53% టీఎస్ఎస్పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ టీఎస్ఎస్పీ తెలంగాణ స్టేట్ పోలీస్ దాంట్లోనే ఉంది బాబు. మీరు కొత్తగా తీసుకొచ్చి మీరు జనాభా ప్రాతిపదికన జిల్లా ప్రాతిపదికన భర్తీ చేస్తామంటే హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులకు మా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఎంత డిఫరెంట్ ఉంటుంది? హైదరాబాద్లో 75 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. ఎగ్జాంపుల్ మా నారాయణపేటలో 130 మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం లేదు. మా తల్లిదండ్రులకు మేము ఏం సమాధానం చెప్పుకోవాలి? పోనీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మొత్తం మన తెలంగాణ బిడ్డలు తల్లి అనుకుందామా? అంత దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి మన ఉద్యోగాలను కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ రాబోయే రోజుల్లో మనం ఇప్పటివరకు శాంతియుతంగా నిరసన తెలియజేసాం. రాబోయే రోజుల్లో మన ఓపిక నశిస్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అంతే తప్పిస్తే మనం ఎప్పుడు శాంతి 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 అనుకుంటే వాళ్ళు మనం కింద తొక్కి పైకెళ్తున్నాడు. బెటాలియం అవునా కదా? మరి ఇవాళ నువ్వు ఏదో 50 మార్కులు క్వాలిఫై ఈవెంట్ 60 మార్కులకు నువ్వు క్వాలిఫై తీసుకుంటే అరే వస్తున్నారు వచ్చిన గిరం పోలీసులు ఎస్పీలకు నేను కన్వెంట్ చేయాలి, నేను కన్వెంట్ డ్యూటీ చేయాలని నిర్ణయించుకొని వచ్చిన హైదరాబాద్కి నిర్ణయించుకొని వచ్చిన 2 గంటల దాకా చదివిన ఇవాళ ఉద్యోగం వస్తుందా అంటే ఈ ప్రకారం తీస్తే నాకు ఎందుకు ఉద్యోగం రాదు? 2 లక్షల మంది ఉన్నది, 6,97,000 మంది తగ్గుతా. మరి ఇప్పుడు జీవో నెంబర్ 46 ఉంటే ఎందుకు అని అంటే ఇవి కొంతమంది అంటారు ఈ మేము తండ్రులు లేక మేము కష్టపడుతూ చదివినాం, మేము కష్టపడి చదివినాం, మార్కులు వచ్చినాయి. మేమేమో బలం ఉన్న టిఎస్ఎస్పీ పోస్ట్ అంటేనే బలం. నేర్చుకున్న వాళ్ళు ఉంటే రండి స్టేజ్ పైకి. మిత్రులు ఎవరైనా మాట్లాడతారా? 46 గ్రామీణ యువకులకు మెరిట్ సాధించిన యువకులకు మెరిట్ ఆధారంగానే ప్రతిభ ఆధారంగా ఛత్తీస్గఢ్ బార్డర్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏమన్నా కానీ మార్కులు ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఏంటి సార్? మార్కులు ఉన్న వాళ్ళకు బెటాలియం పోస్టులు